జడ్డు వెంకటనారాయణ అండి. మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లైలో పనిచేస్తున్నాను సార్. మాకు ఇచ్చేది 13,087 రూపాయలు జీతం అండి. దానివల్ల ఇంటెత్తులకు కానీ ఇప్పుడు బయట నిత్యావసర వస్తువులు గ్యాస్ బండ్లు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్. మాకు సరిపోవట్లేదు. మాతో పాటు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి డ్రైనేజ్ వాళ్ళకి మన గతంలో 6,000 పెంచారు. అదేవిధంగా మాకు కూడా పెంచాలని కోరుకుంటున్నాము. మాకేంటంటే గడవట్లేదు. మా స్కూల్ ఫీజులు కానీ ఇంట్లో తినడానికి తిండి కానీ ఏమీ లేకుండా పోతుంది ఉండే కొద్ది. మా ఎందుకు దయించి జీతాలు పెంచాలని కోరుతున్నాం సార్. తరపున ఈ రోజున మున్సిపల్ కార్మికులందరూ ఈ నిరసన అనేది తెలియజేస్తున్నారు. గతంలో కూడా తెలియజేసాము అనేక సార్లుగా, బైక్ ర్యాలీగా, అనేక విధాలుగా. కానీ పెత్తనదారులు ఎంతోమంది బాగుపడుతున్నారు. మధ్యతరగతిని దెబ్బ కొట్టే విధంగా చిన్న చిన్న ఉద్యోగాలని అనేక రేట్లు పెంచి మరి నడి రోడ్డు మీద పడేసినట్టుగా విజయవాడ సిటీల్లో బతకాలంటే ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు అనేక రకాలుగా ఉన్నవి. మరి ఈ జీతాలు అనేది ఎప్పటి నుంచో పెరగాల్సి ఉంది, పర్మనెంట్ చేయాలి. ప్రతి నాయకుడు వచ్చినా సరే అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి ప్రతిదానికి చెప్తూనే ఉన్నారు. ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మధ్యతరగతిని విస్మరించి పర్మనెంట్ చేయకపోగా ఈ నిత్యావసర వస్తువులు జీతాలు పెంచి లేబర్ యాక్ట్ ప్రకారం కూడా నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడల్లా వాళ్ళు మాకు జీతభత్యాలు పెంచాలని జీవోలు ఉన్నా సరే తొంగలో తొక్కి ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద ఈడ్చారు. మరి విజయవాడ సిటీలో నిత్యావసర వస్తువులు పెరిగిన తర్వాత తెలియదా మీకనేది? లక్షలు జీతాలు కావాలి, మెయింటెనెన్స్ కావాలి. మరి బతుకు తెరువుగా తినే ఆహార పదార్థాలు కూడా పెంచిన తర్వాత, అద్దెలు కూడా పెరిగిన తర్వాత, కరెంటు బిల్లు పెరిగిన తర్వాత మరి ఏ రకంగా మనం బతుకుతాము? రవాణా ఛార్జీలు, పెట్రోలు, గ్యాసు అన్నీ పెరిగినాయి. మరి ఏ పథకం కూడా మాకు రావట్లేదు. గ్యాస్ సబ్సిడీ లేదు, తల్లికి వందనం లేదు. అలాగే ప్రతి పథకం కూడా లేకపోగా మమ్మల్ని ఒక ఆప్కాస్ట్ ఉద్యోగస్తులుగా చూపిస్తున్నారు. మరి ఇలాంటి దారుణానికి ఒడికట్టిన ప్రభుత్వాలకు మేము ఎన్నోసార్లు విన్నపించుకున్నా సరే మేము చూస్తాము చేస్తామన్నారే కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు వచ్చేపాటికి జీవోలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటున్నారు. మరి పని విధానాల్లో మాత్రం క్షణాల్లో మీరు ఎందుకు చేయరు? ఇవాళ ఈ మీటింగ్ ఉంది, నాయకులు వస్తున్నారు మరి అని చెప్తున్నారు. మా గోడు వినబట్టలేదా? మా బాధ వినబట్టలేదా? మేమేమన్నా విదేశాల్లో ఉన్నామా, లేదంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? మాకేం అర్థం కావట్లేదు. మరి ఇటువంటి దారుణాన్ని కొరికట్టి ఇలాంటి బాధలు పెడుతున్నారు కాబట్టి తగిన మా గురించి ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి మీ ప్రభుత్వాలు మీరు ఇచ్చిన వాగ్దానాలు పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో లేబర్ యాక్ట్ ప్రకారం తగ్గ జీతాలు కూడా ఇవ్వాలి. మీరు అవి ఇవ్వకపోగా మమ్మల్ని చాలా దారుణంగా నడి రోడ్డుకి ఈడ్చే విధంగా ఉండకూడదు. దీని ద్వారా మీరు అర్థం చేసుకొని మేము కూడా మనుషుల్లాగా బతికేలాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సమస్య ఏముంది? నా పేరు తిరుపతమ్మ, తాడిచెట్టు తిరుపతమ్మ. మా సమస్య ఏముందంటే ఇప్పుడు ఇచ్చేది 21 పథకాలు ఏమీ లేవు. మరి ఓటు వేయించుకున్నప్పుడు ఈ మున్సిపల్ వర్కర్కి లేదని చెప్పాలి కదా. జనానందరికి సేవ చేసేది మేము. మరి మాకు పథకాలు ఎందుకని ఇవ్వరు? ఇప్పుడు 12,000 దాటితేనంట పథకాలు ఇవ్వరంట. 12,000 వాళ్ళ బతికి చూడమని ముందు, వాళ్ళ బతికి చూసినాక అప్పుడు మేము పథకాలు లేదో చెప్తాం. నువ్వు 12,000 ఇచ్చి మీకు ఏ పథకాలు లేవంటే ముందు ఆ మాట చెప్పలేదు కదా. 12 ఇంటేది 8,000 కట్టాలి. కరెంటు బిల్లు ఆటికి 8,000 పోతే 12,000 మేము ఎలా బతకవాలి? 20,000 కాదు 30,000 ఇచ్చినా చాలతల్లా. చాలక మేము పథకాలు అడిగితే ఈ మున్సిపల్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కళ్ళకన్నా అమ్మక 100 వచ్చిందా? మేము అందరికి ఇచ్చేసామన్నాడు. ఎవరికి ఇచ్చావు నువ్వు? జనానికి సేవ చేసిన వాళ్ళకి ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవాళ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నారు, ఓడవండి అక్కడ ఉండండి. దీనికైతే మేము కనపడుతున్నామా? మాకు పథకాలు ఇస్తాక మాకు మేము కనపడతలేదా? ఇప్పుడు పని టైం పెంచాడంట. పని టైం పెంచుతాకైతే గబగబా చేస్తారు. మరి పని టైం పెంచినప్పుడు మాకు ఇచ్చే పథకాలు ఎందుకు మీరు గుర్తించట్లేదు? ఎందుకు మాకు ఇవ్వట్లేదు? దానికి మీరు సమాధానం చెప్పాలి. 11ంటికి ఇంటికి వెళ్ళి అన్నుకొని వండుకొని తిని వస్తాక మాకు టైం చాలతలా. మీరు ఇప్పుడు 10 గంటలు పెంచితే మేము ఎప్పుడెళ్ళి వండుకొని తిని వచ్చి మళ్ళీ పని చేయాలి. మాకు 10 గంటలు అవసరం లేదు. అది మీరు రద్దు చేయాలి. 8 గంటల పని మేము చేస్తాము. పథకాలన్నీ మాకు వేయాలి. ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళు తీసేసి 3 నెలలు అయింది. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం, ఇచ్చారా? వాళ్ళకి 2 లక్షలు 3 లక్షల వేతనం ఇవ్వమన్నాం, ఇచ్చారా? ఇవ్వలా. పని భారం ఎక్కువైంది. వార్డుల్లో జనం ఎక్కడా లేరు. ఆ జనాన్ని పెంచమంటున్నావు, పెంచుతున్నారా?
పెంచట్లేదు. ఆ పని కొద్దిగా చేయమ్మా, ఈ పని కాసేపు చేయమ్మా, పని భారం పెంచి వర్కర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పనులు అయితే మేము గుర్తిస్తున్నారు కానీ పథకాల్లో మేము గుర్తించట్లేదా? ఓట్లు ఎవరేశారు? మేమైపోతే మీరు ఎవరికి ఇచ్చారు? ఇళ్లలో జనానికి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదన్నారు. అది కరెక్ట్ కాదు. మున్సిపల్ వర్కర్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీకు కనపడుతున్నారు. వీళ్ళందరికీ పథకాలు ఇవ్వాలి. 10 గంటల పని టైం తీసేసి 8 గంటలకు కొనసాగించాలి. లేకపోతే ఇప్పుడు అన్ని సెక్షన్ వాళ్ళని ఇవాళ చేసాం. 4వ 3వ తారీఖు తర్వాత అన్ని రంగాల వాళ్ళు నివారణ సమ్మెకి వెళ్తాం. మీరు పథకాలు అమలు చేయాలి, మాకు జీతాలు పెంచాలి. పార్క్ సెక్షన్ వాళ్ళు ఏం పాపం చేశారు? వాటర్ సెక్షన్ వాళ్ళు ఏం పాపం చేశారు? నీకు ఓటేస్తాం మేము, మాకు పాపమా? 15,000 ఒక ఆడమడిచి కుండీలు పైన పెట్టాలి, మెకానిక్ కింద పడుకొని బండి బాగు చేయాలి. ఇది ఎండవని వానవని వాళ్ళకు నువ్వు 15,000 ఇస్తున్నావు, వాళ్ళకి పథకాలు ఇవ్వనంటే ఎలా కుదిరిద్ది? మాకు ఎంతమంది ఉండవు, అందరికి పథకాలు ఇవ్వాలి, జీతాలు పెంచాలి. ముందు పార్క్ సెక్షన్, వాటరు, మెకానిక్లు అందరికి జీతాలు పెంచేదాకా ఈ సమ్మె కొనసాగిస్తాం. లేదంటే తాడో పేడో తేల్చుకుంటాం. ఆయనకు 11 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి నీకు 2 కూడా రావు. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని పథకాలు అమలు చేయాలి. పార్క్ సెక్షన్, వాటర్ సెక్షన్ అందరికీ జీతాలు పెంచాలి. పెంచపోతే మటుకి ఈ ఆందోళన ఇంకా ఆందోళన చేస్తాము. ఈ సమ్మె మటుకు కొనసాగిస్తాం. పేరు స్వరూపారాణి. మరి 25 సంవత్సరాల నుంచి మరి పార్కులో పనులు చేస్తున్నాము. అయితే ధర్నాలు చేస్తున్నాం కానీ మాకు మరి ఏ న్యాయం కూడా జరగట్లేదు. అలాగే మరి పని చెట్లెక్కి కొంతమంది అయితే పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. కుండీలు పెద్ద పెద్ద కుండీలు, ఒక కుండీ వచ్చి 100 కేజీలు పెద్ద పెద్ద కుండీలు మోసిన వాళ్ళు ఉన్నారు. మెడలు ఇరిగి ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మరి అంత పని చేస్తున్నా మమ్మల్ని మటుకు గుర్తించట్లేదు. మేము అసలు ఏ పని చేయట్లేదు, చెట్ల కింద కూర్చున్నామన్న పేరే వస్తుంది కానీ ఎంత చాకరీ చేస్తున్నా మాకు ఏ పేరు రావట్లేదు. అసలు మాకు న్యాయం అనేది మాకు చేయట్లేదు పార్క్ వాళ్ళకి. అయితే మరి పార్కులన్నీ పచ్చదనంగా ఉన్నాయంటే మరి పార్క్ వాళ్ళు మేము అందరం పనులు చేయబట్టే పార్కులన్నీ పచ్చదనంగా ఉన్నాయి. కానీ మరి అధికారులు వాళ్ళు మరి ముందుకు రావట్లేదు. మేమంటేనే అసలు గుర్తించట్లేదు. ఎంత గొడ్డి చాకరీ చేస్తున్నా కానీ మమ్మల్ని గుర్తించట్లే. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలామంది అసలు ఉద్యోగాలు కూడా చాలామంది చేయలేక కూడా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు జీతాలు పెరగట్లేదు అన్న నమ్మకం పోయి చాలామంది కూడా డ్యూటీలకు రాకుండా ఇళ్ళకాడు ఉన్న వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. కానీ మా పార్క్ సెక్షన్లో అధికారులు పట్టించుకోవట్లేదు, ముందుకు కూడా రావట్లేదు. ఎన్నో ధర్నాలు చేసాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నా పేరు ఏస్మణి అండి. మరి మాకు 8 గంటల డ్యూటీ నుంచి 10 గంటల డ్యూటీకి పెంచుతానంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. మా విఎంసీ వాళ్ళని అయితే మాత్రం ఎవరు గుర్తించట్లా. కష్టపడి తెల్లారగట్ట 5 నుంచి కష్టపడి చంటిపేటలను వదులుకొని ఫ్యామిలీని వదులుకొని కూడా మేము వచ్చి కష్టపడుతున్నాము. 10 గంటల వరకు పనిచేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. అదేమన్నంటే మాకు ఒక రేషన్ కార్డులు కూడా తీసేస్తానంటున్నారు. రేషన్ కార్డులు మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు కానీ ఈ డబ్బులు పథకాలు అనేవి అసలు ఏది కూడా అమలు అవ్వట్లేదు. మాకు ఏం పాపం చేసుకున్నాము? ఓట్లు వేయడానికైతే మాత్రం అందరూ సమానంగా ఉంటారు. 20,000 ఉద్యోగం మాకు ఎంత 21,000 వస్తుంది. ఆ 21,000 ఏమన్నా మాకు పర్మనెంట్ జీతాలా? లక్షల జీతాలు ఏమన్నా తీసుకుంటున్నామా? రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారు? ఓట్లు వేసుకొని అడుక్కొని ఓట్లు గెలిచిన తర్వాత ఒక మాట, ఓట్లు రాకముందు ఒక మాట, ఇళ్ళమ్మట అడుక్కుంటాకు వచ్చినప్పుడు తెలీదా? మాకు మా 20,000 జీతంతో మా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి? 21,000 జీతం ఎత్తున్నప్పుడు కూడా మాకు సరిపోక మేము నానా ఆగసాట్లు పడుతున్నాము. అద్దెలు కట్టుకోలేక, పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, కాలేజీ ఫీజులు కట్టుకోలేక నానాగసాట్లు పడుతున్నాము. ఓట్లకైతే అడుక్కోడా కొట్టడానికి సిగ్గు లేదా? కొంచెమన్నా సిగ్గుందా? మా ఓట్లు గెలిపించుకొని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు 3,000 2,000 ముష్టోళ్ళకి పెంచుతున్నారు. మాకు అన్నీ తీసేసి మాకు పర్మనెంట్ చేయి. నీకు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే నీకు దమ్ముంటే మాకు అన్నీ పర్మనెంట్ చేసి మా రేషన్ కార్డులు, మా పిల్లల ఫీజులు అన్నీ మేము ఎంత భారాలు కలిగి ఉంటున్నామో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడవాళ్ళకి ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్టు 2,000 3,000 పెంచుతారా? అంత హీనంగా అంత దిగజారిపోయి కనబడుతున్నారా? విఎంసీ వాళ్ళు కడుపు మంట వచ్చి ఈరోజు రోడ్డు మీదకి వచ్చారంటే మాకు ఇవ్వాల్సినవి కూడా అమలు చేయలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం. అదేమన్నంటే మేము వచ్చి సంవత్సరమేగా అయ్యిందంటే నువ్వు దిగేటప్పుడు ఆఫర్లు పెడతావు. నువ్వు నేను 3కి ఇస్తాను 4కి ఇస్తాను అంటాం కాదు. రోడ్లు ఎక్కి పనిచేసే కార్మికులు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇదే మా డిమాండ్లకు కనుక మీరు ఒప్పుకొని పరిస్థితిలో ఉంటే మాత్రం రోడ్లు ఎక్కి ఇంకా విపరీతంగా మేము డిమాండ్లు చేయాల్సి వచ్చింది. ఇంకా మా పోరాటం ముందుకు సాగిస్తాం. నేను విజయవాడ మున్సిపల్ పార్కుల్లో పనిచేస్తాను.
గత సంవత్సర కాలం నుంచి పారిశుద్ధ్య కార్మికులకి 21,000 ఇచ్చారు. మాకు మాత్రం 15,000 రూపాయలతో సరిపెట్టేశారు. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, ఇంటద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ కట్టుకునే స్థితిలో ఉన్నాం మేము కార్మికులందరూ. దానికి తగ్గ పథకాలు కూడా ఏం అమలుపరచట్లేదు. మా పని చూస్తే మాత్రం విపరీతమైన కష్టంతో ఉంటుంది. చెట్లు ఎక్కాలి, పైపెచ్చి డివైడర్ క్లీన్ చేయాలి, బరువులు మొయ్యాలి. బిఏఎస్ ఆఫీసర్లు వస్తే వాటికి డెకరేషన్ చేసి ఈరోజు సీఎం ప్రోగ్రాం కళాక్షేత్రం జరుగుతుందంటే రాత్రే కుండీలు పెట్టి దాన్ని సేవలు చేస్తున్నాం మేము. కానీ నిన్న కాక మొన్న ఒక అతనికి కూడా చెట్టు మీద పడిపోయి యాక్సిడెంట్ అయితే అది కొంత మా దగ్గర ఉన్న అధికారి పట్టించుకున్నాడు తప్ప ఇంతవరకు మేము తెలుగు పరిశ్రమ వాళ్ళకి వాళ్ళు మేము చూస్తూ ఉన్నారు. కమిషనర్ గారు ఊర్లో లేకపోవడం వలన ఒక అధికారికి అప్పచెప్పారు, ఆయన ఎంతవరకు చూశాడు. మా పరిస్థితి అచోగోచరంగా ఉంది. 15,000తో గడవట్లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని 21,000 36 నెంబర్ జీవో అమలుపరచాలని, పథకాలన్నీ మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాం. నేను వెహికల్ డిపోలో మెకానికల్గా దాదాపు 28 సంవత్సరాలు చేస్తున్నాము. ఇక్కడ గత సంవత్సరం 17వ తారీఖు 17 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులకి అలాగే డ్రైనేజ్ సెక్షన్కి మాతో పాటు చేసిన డ్రైవర్లకి క్లీనర్లకి పెరిగింది. మాకు మాత్రం పెరగల మెకానిక్ల అదే బళ్ళు చెత్త బళ్ళు వెళ్ళి చెత్తలో ఇది చేసి ఆ చెత్త బళ్ళుని ఆ మురికి పడినా ఏది పడినా అది పడినా మొత్తం మా మీద ఆ పురుగులు పడినా ఏది పడినా ఏ కుక్కలు చచ్చిపోయినా అయిపోయినా ఆ బళ్ళే బాగా చేస్తాం. చెత్త తోలిన బళ్ళే బాగా చేస్తాం. కానీ మా మెకానికులకి హెల్పర్లకి మాత్రం జీతాలు పెరగల. ఇది ఎక్కడ అన్నాయం? 6 సంవత్సరాలు అయింది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 6,000 ఇచ్చి అలవెన్స్ మాకు ఇచ్చి దాదాపు 6 సంవత్సరాల నుంచి మాకు 6,000 తగ్గించి ఇస్తున్నారు. హెల్పర్కి 15,000 అలాగే మెకానిక్ 18,000 ఇస్తున్నారు. ఈ జీతంతో మేము బతకగలమా? అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వట్ల. తల్లికి వందనం కానీ అలాగే ప్రభుత్వ పథకాలు మా వెనకాల ముసవాళ్ళు మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ తీస్తారు. వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ తీస్తారు. ఇది ఎక్కడ అన్యాయం? మీరే మాకు చేస్తే ఆధార్ కార్డు కొడుతుంటే పర్మనెంట్ ఉద్యోగం అని వస్తుంది. మాకు పర్మనెంట్ అని ఎంత ఇస్తున్నారు? 30,000 ఇస్తున్నారు, 40,000 ఇస్తున్నారా? పర్మనెంట్ ఉద్యోగం ఎంత ఇవ్వాలి? పర్మనెంట్ ఉద్యోగం అంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగం లాగే మాకు డిఏలు ఇవ్వండి. సంవత్సరం 2 సార్లు డిఏలు ఇవ్వండి, పిఆర్సీ ఇవ్వండి. పర్మనెంట్ ఉద్యోగాలు లాగా పర్మనెంట్ ఉద్యోగాలు ఎలాగవుతాం? మాకు వచ్చిన 13,000లో తల్లికి వందనం తీశారు, పెన్షన్ తీశారు, అన్నీ తీశారు. ఎలా బతకాలి? మాతోటి వర్కర్లకి ఏమో డ్రైవర్లకి క్లీనర్లకి అలాగే పారిశుద్ధ్య కార్మికులు 6,000 హెల్త్ ఇన్సూరెన్స్. అదే మేము పని చేస్తున్నాం. ఆ పని చేసే వాళ్ళకి మాకు 6,000 రూపాయలు ఇవ్వండి. ఇచ్చి తర్వాత మీ 30,000 ఇచ్చి 40,000 ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేయండి. అంతేగాని 40 సార్లు జీతం ఇచ్చి అన్ని పథకాలు రద్దు చేసేసి మా పిల్లల చదివేవి కావాలి, మా వెనకాల తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మందులు కావాలి. ఈ జీతంతో ఇవ్వగలమా? 6,000 రూపాయలు ఇంతద్ది. కరెంటు బిల్లు 1,000 రూపాయలు 500 వచ్చింది. 6,500 పోతే 5,500తో ఇంట్లో బతకగలమా మేము? మీరు బతకగలరా? ఏ నాయకుడైనా, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా బతకగలరా 5,500తో? కొద్దిగా ఆలోచించండి. ఆలోచించి మా గురించి ఆలోచించి జీతాలు పెంచేటట్టు చేయండి. ఇంజనీర్ కార్మికులకు చాలా కష్టాలు పడుతున్నారు. 6 సంవత్సరాల నుంచి మేము నష్టపోతున్నాం. 6 సంవత్సరాల నుంచి 6,000 నష్టపోతున్నాం. ఎంత? దాదాపు 4 లక్షల వరకు. 4 లక్షల వరకు ఉంటే మా పిల్లలు కానీ దేని కానీ చదువులు ఉంటాయి. చదువులకి ఇది లేదు. మాకు గవర్నమెంట్ సాగిరి చేస్తున్నాం, ప్రజలకు సాగిరి చేస్తున్నాం. మమ్మల్ని వదిలిపెట్టేసి ఏమీ లేకుండా, ప్రభుత్వ పథకాలు లేకుండా, జీతాలు పెంచకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ గారు ఆనాడు అన్నారు, ఇదే ప్రభుత్వం ఎవరు చంద్రబాబు గారు ఉన్నప్పుడు జగన్ గారు ఏమన్నారండి అసెంబ్లీలో? అటు కాంట్రాక్ట్ కాదు, అటు అవుట్ సోర్సింగ్ కాదు, నేను వచ్చినప్పుడు అందరికీ పర్మనెంట్ చేస్తానండి. ఆయన ఏం చేశాడు? ఆప్కోచ్ చేశాడు. ఆప్కోచ్ చేయడం వల్ల ఏమైంది? ఆప్కోచ్ చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు పోయినాయి. చంద్రబాబు గారు ఆయన కూడా వచ్చారు, నేను వస్తే ఏదో ఉద్ధరిస్తానండి. ఆయన ఏమీ లేదు. ఇప్పుడు 1.5 అయింది. 6 సంవత్సరాలు, అదొక 5 సంవత్సరాలు, ఇదొక సంవత్సరం. 6 సంవత్సరాల నుంచి మేము జీతాలు నష్టపోతున్నాం, ప్రభుత్వ పథకాలు నష్టపోతున్నాం, అన్ని విధాలుగా నష్టపోతున్నాం. ఇదే వేరే ఒకసారైనా మాకు జీతాలు పెంచకపోతే ప్రభుత్వాలు ఒక పట్టుబడతాం. మా జీతాలు పెరిగే వరకు పోరాడతాం. మా ప్రాణాలకైనా సిద్ధంగా ఉన్నామని దీని మరి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జై హింద్. దుర్గారావు అండి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లైలో పనిచేస్తాను. నేను వాటర్ సప్లైలో 27 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నానండి. నేను జాయిన్ అయినప్పుడు జీతం 750 రూపాయలు. ఈరోజు 27 సంవత్సరాలకి 13,087 రూపాయలు జీతం వస్తుంది సార్. మా ఇల్లు కడుక్కుంటాకి, నా పిల్లల్ని పెంచుకుంటాకి, వాళ్ళు చదివించడానికి, నా ఆరోగ్యానికి, నా భార్య బిడ్డల ఆరోగ్యానికి కూడా సరిపోవట్లేదు. పలు తపాలుగా మా యూనియన్ తరఫున చాలాసార్లు పోరాటాలు కూడా చేశాము సార్. పోయిన సంవత్సరం కూడా జనవరిలో చేశాము. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా కార్మికులు గుర్తించట్లేదు. ఈ ఇంజనీరింగ్ కార్మికులు అంటే
లెక్క జమ లేకుండా పోయింది. ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మారిద్దాం అనుకుంటే వీళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ జీవితాలను అట్టడికి ముందుపోయాయి. ఇప్పుడైనా నాయకత్వం చెప్పిన పిలుపు మేరకు వచ్చి మళ్ళీ షేకలో కూర్చున్నాం. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళ మున్సిపల్ మంత్రి గారిని పిలిపించి ఈ యొక్క సమస్య ఏదో ఉందో జీతాల సమస్య అది పరిశీలించి మాకు న్యాయం చేయగలని కోరుతున్నానండి. గతంలో చంద్రబాబు గారు అయితే సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారండి. అయితే సమాన పనికి సమాన వేతనం కాదు కదా, ఇప్పుడున్న వచ్చిన జీవో నెంబర్ 36నే అమలు చేయడానికి ఇబ్బంది చేస్తున్నారు. అది అమలు చేసి మా జీవితాలు వెలుగులు నింపుతారని చెప్పి ఆశగా ఎదురు చూస్తాం. వీళ్ళు కూడా సంవత్సరం అయినా కూడా అదిగో ఇదిగో అన్నా తప్ప మాకు న్యాయం చేయట్లేదండి. ఇప్పుడైనా తమ ద్వారా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీనివాసరావు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లై కార్మికుడిని. నేను గత 30 సంవత్సరాల మట్టి ఉద్యోగం చేస్తున్నా. ఆ ప్రభుత్వం మారితే ఏదో కాలం మారిద్ది, ఈ ప్రభుత్వం మారితే ఏదో ఉద్ధరిస్తారని చెప్పి ఎదురు చూస్తుంది తప్పితే మా జీవితాల్లో ఇది అనేది లేదు. మాకు జీతం చాలని జీతాలతో నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ప్రభుత్వంలో 17 రోజులు సమ్మె చేసాం. ఇదిగో మేము కమిటీ చేసాం, కమిటీ ద్వారాగా మీ జీతాలు ఇచ్చేసేస్తున్నాం, మేము వస్తే ఏదో ఇచ్చేసేస్తామన్నారు. సరే, ఆయన కర్మ కాలింది, ఆయన వెళ్ళిపోయాడు. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైంది. అయ్యా మా జీతాలు మాకు చాలని జీతాలతో మా ఇంటెద్దులు కట్టుకోలేక మా పిల్లలతో అల్లాడిపోతున్నాం. అయ్యా మా బాధలు విని మా జీవో నెంబర్ల ప్రకారం మాకు ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పించండి అయ్యా అని చెప్పి బతులాడుతున్నాం. కాళ్ళు అరిగిపోయి తిరుగుతున్నాం. ఎవరో పట్టించుకునేప్పుడు పరిస్థితిలో లేరు. అందుకే మా కడుపు మంట మండి మా పిల్లలకి తిండి పెట్టలేక ఇంటెద్దు కట్టుకోలేక మేము ఈ రోజున రోడ్డును పడి అయ్యా నాయనా అని చెప్పి అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని మాకుండా జీవో ప్రకారం 36 ప్రకారం వేతనాన్ని ఇప్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా పొజిషన్ బాగా డిఏలు కలుపుతానన్నారు, డిఏలు కలపలేదండి. ఇంక్రిమెంట్ కలపట్లేదు. ఆల్రెడీ పర్మనెంట్ వర్కర్ నేను, అయినా సరే సమ్మెలో పాల్గొన్నానంటే అర్థం చేసుకోండి మీరే. మా పొజిషన్లు బాగాలేదండి. వర్క్ అయితే ఎక్కువ చాకరీ చేయించుకుంటున్నారు. మాకు తనగల పిల్లలకు కూడా ముద్ద పెట్టాలని పొజిషన్ అయిపోయిందండి. ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం సార్. ఉద్యోగం పేరుకే సార్, అంతేగాని అసలు ఇంట్లో ముద్ద పెట్టాలని పొజిషన్ వచ్చింది. అసలు ఎంతో ఖర్చులు అయిపోయినాయి. వీళ్ళు ఇచ్చే జీతాలు కూడా మాకు సరిపోవట్లేదు సార్. అందువల్ల నేను మాట్లాడుతున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి సార్.